హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ మేకవర్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. మా పిల్లలు అయితే బయటికి వెళ్దామన్నారు. అప్పుడు నేను మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫ్లైట్ ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇప్పుడే మేమైతే ఎంటర్ అయ్యాము. మాకన్నా ముందు మా పిల్లలు ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్ళిపోయారు. చూసి చాలా షాక్ అయ్యారు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా చెల్లి వాళ్ళ బాబు అయితే ఫస్ట్ భయపడ్డాడు దాన్ని చూసి, తర్వాత వాడే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. పిల్లల కన్నా మేము లోపలికి వెళ్ళి చూడంగానే మేమే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయి పిల్లల కంటే ఎక్కువ వీళ్ళే ఎగ్జైట్మెంట్ అయ్యి వీళ్ళే ఆడుకుంటారు మొత్తం. మేమే పైలట్ లాగా ఫీల్ అయిపోతున్నాము, నేను మా చెల్లి. మా పిల్లలు ఆగుతారా అది ఇది బటన్ ప్రెస్ చేస్తూనే ఉన్నారు. చూడండి, మా చిన్నోడు వచ్చి అది ఇది ప్రెస్ చేస్తుంటే నేను చెప్తున్నాను. వీళ్ళకి ఏడికి పోయినా ముచ్చట్లు. అంతే కదండి, ఒక ఇద్దరు ఆడోళ్ళం కలిస్తే ఎక్కడైనా మాట్లాడతాం కదా. ఇగో మా మరిది వచ్చినప్పటి నుంచి ఫోను. మేమేమో ఎంజాయ్ చేస్తున్నాం. కొత్తగా వచ్చినాం, రెస్టారెంట్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, ఏం ఆర్డర్ చేసుకుందాం అని మేము అనుకుంటున్నాము. మా చిన్నోడైతే ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత వాడు ఏదో ఏరోప్లేన్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతున్నాడు. మా నవీన్ మామ దగ్గరికి వెళ్తున్నాం అదే అంటున్నాడు వాడు ఫ్లైట్ చూసి. వీడు మా పెద్దోడు హాయ్ చెప్తున్నాడు చూడండి. మేము అలా సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్నాము ఏం ఆర్డర్ చేసుకుందామా అని. వీడైతే ప్యాంపరింగ్ చేస్తూనే ఉంటాడు, బయటికి వెళ్ళి తీసుకొస్తే వాడికి ఫుల్ హ్యాపీగా ఉంటాడు. మా హస్బెండ్ అయితే ఫోన్ పట్టుకొని వీడియోలు ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు. ఈ ఫ్లైట్ ఏడిపోయినా నాకు అదొకటే పని, ఇంకేముంటుంది పని. ఎందుకు, నువ్వు కూడా వీడియోలో కనిపించచ్చు, ఏం కాదు, ఎప్పుడు మమ్మల్ని తీసే బదులు. చూడండి, మా పిల్లలకైతే రోటీ చికెన్ అడిగారు, అదైతే బుక్ చేసాము. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళు రోటీ అయితే తింటారు ఇష్టంగా, చికెన్ పీసెస్ మటన్ అవైతే ఇష్టంగా తినరు. ఎవరి పిల్లలైనా అంతే కదండి. నెక్స్ట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము, మంచిగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మా చెల్లి వాళ్ళు అయితే కేక్ కట్ చేపించారు మా హస్బెండ్కి, సర్ప్రైజ్ చేశారు. అవును, ఎలా అనిపించింది? బాగుంది, హ్యాపీగా ఫీల్ అయ్యా. మంచిగా అయిందా నీ బర్త్డే? మంచిగా అయింది. మంచిగా కేక్ కట్ చేసుకొని మంచి డిన్నర్ చేసుకొని అలా నైట్ ఒక రైడ్ చేసుకొని ఒక రౌండ్ తిరిగేసి పిల్లల్ని అలా బయటికి తిప్పేసి బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే చాలా రోజులైందండి రెస్టారెంట్కి వెళ్ళక, చాలా గ్యాప్ తర్వాత, అది కూడా మా పిల్లలు అడిగారని బయటికి వెళ్ళాము. కానీ వెళ్ళినందుకు సాటిస్ఫై అయ్యాము. ఇది ఎలా ఉంటుందో, ఎప్పుడు వెళ్ళలేదు, ఫుడ్ ఎలా ఉంటుందో అని భయపడ్డాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుడ్ అయిపోయినా కూడా అలా లోపలికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ అయితే చేస్తూనే ఉన్నారు. వీళ్ళు మాత్రం ఫోటోలు దిగుతూనే ఉన్నారు ముచ్చట్లతో. ఓకే అండి, బాయ్.